ఆటో ఫిట్నెస్ సర్టిఫికేట్లు మంజూరును ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడంతో దళారీల ప్రమేయం పెరిగిపోయిందని నెల్లూరు జిల్లా సిఐటియు అధ్యక్షుడు టీవీవి ప్రసాద్ అన్నారు. సోమవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జోరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ ఏటీఎస్ పేరిట ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ల ద్వారా ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈ విధానంతో ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. దళారీల ద్వారా తప్ప ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందే పరిస్థితి లేదని, దీన్ని అలుసుగా తీసుకుని దళారీలు ఇష్టానుసారంగా రుసుము వసూలు చేస్తున్నారని అన్నారు. దళారీల జేబులు నింపడానికి ప్రభుత్వం ఏటీఎస్ సెంటర్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పిందన్నారు. ఏటీఎస్ సెంటర్లను రద్దు చేయాలని ఈ సందర్భంగా టీవీవి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు, రూరల్ అధ్యక్షులు ఎం సుధాకర్, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాహనాలని ఫిట్నెస్ తనిఖీ చేసేటటువంటి సర్టిఫికేట్లను ఏటీఎస్ సెంటర్ల ద్వారా ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు అనేటటువంటి పేరుతో ప్రైవేటు సంస్థలకు ఇచ్చేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. మన జిల్లాలో ముతుకూరు దగ్గర ఉండేటటువంటి కప్పలదరు దగ్గర దాదాపు 10 ఎకరాల్లో ఈ సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో వాహనదారులు దాదాపు వారం రోజులు ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే వారం రోజుల పాటు వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా అధిక ఫీజులు, అధిక పెనాల్టీలు, దళారీ వ్యవస్థ అనేటటువంటి వచ్చి దాదాపు మొత్తం దళారీలే చేసేటటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే ప్రైవేట్ సంస్థలకు వచ్చాయో, మొన్న ఈ మధ్య కాలంలో బస్సులు యాక్సిడెంట్లు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ దగ్ధమయ్యేటటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ప్రైవేటు సంస్థలకి ఫిట్నెస్ సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత ఈ ప్రమాదాలు పెరిగిపోయినాయి. అందుకని ఏదైతే గతంలో లాగా ఏటీఎస్ సెంటర్లను రద్దు చేసి మన ఫిట్నెస్ సర్టిఫికేట్లని ఆర్టీఏ ఆఫీసుల ద్వారానే కొనసాగించాలని చెప్పేసి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నెల్లూరు నగర కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఫిట్నెస్ ఏదైతే కప్పలదరు దగ్గర 24 గంటలు 48 గంటలు ధర్నా చేసి దాన్ని రద్దు చేసేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ అధికారులను తెలియజేస్తున్నాం. ఎఫ్సీ ఇచ్చే పద్ధతిని గతంలో ఆర్టీఓ కార్యాలయంలో జరిగేటువంటిది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చింది. కప్పలదరు దగ్గర ఏటీఎస్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఈ ఏటీఎస్ సెంటర్లు పెట్టడం అంటేనే రవాణా రంగ కార్మికుల జోబుల్ని కొల్లగొట్టడం, దళారుల జోబులు నింపడం, ప్రైవేట్ ఏజెన్సీలకి లాభాలు తీసుకొని రావడం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొని వచ్చినటువంటి ఏటీఎస్ సెంటర్లని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే చేయాలంటున్నాం. ఈరోజు ఒక దళారీ ద్వారా పోతే మాత్రమే వాహనాలకు ఎఫ్సీలు జరుగుతూ ఉన్నాయి. బ్రోకర్ల వ్యవస్థ ఏర్పడింది. నేరుగా కానీ పోతే మాత్రం ఎక్కడా కూడా ఎఫ్సీ జరగడం లేదు. దిక్కుమాలిన పనికిమాలిన నిబంధనలు పెట్టి ఈరోజు ఆటో కార్మికుల జోబీలు కొల్లగొట్టేటువంటి విధానాన్ని సిఐటి వ్యతిరేకిస్తూ ఉంది. దీనికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. వచ్చే నెల 7వ తేదీ ఏటీఎస్ సెంటర్ వద్ద 24 గంటల ధర్నాని పెడతా ఉన్నాం. కార్మికులందరూ కూడా దీంట్లో పాల్గొనాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏటీఎస్ సెంటర్ని రద్దు చేయాలని చెప్పి సిఐటి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. టీవీవి ప్రసాద్, సిఐటి నెల్లూరు జిల్లా అధ్యక్షులు. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో దసరా పండుగ జాతర అక్టోబర్ 2 వరకు ఫెస్టివల్ కలెక్షన్స్ పై ఆఫర్ల జాతర. నందిని లంగా ఓణి సెట్ 695, పంచముఖి పట్టు శారీ 1395, గీతాంజలి లంగా ఓణి సెట్ 2595, ఐశ్వర్య పట్టు శారీ 2995, మీనా పైథానీ బ్రాకెట్ పట్టు శారీ 3595, ప్రశాంతిక ఫ్యాన్సీ పట్టు శారీ 995, మలాయ్ సిల్క్ శారీ 265, అక్షయ కేటలాగ్ శారీ 395, సాఫ్ట్ పట్టు శారీ 895, 6 లెగిన్స్ 495 రూపాయలు, 2 కందుకూరి లేడీస్ స్మార్ట్ ప్యాంట్స్ 599 రూపాయలు, ఫ్యాషన్ జీన్స్ 795, 2 బాబా సూట్స్ 999, కిడ్స్ వేర్ పై స్పెషల్ కౌంటర్లలో 50% డిస్కౌంట్, కాటన్ బెడ్ షీట్ 295, ఏసీ బ్లాంకెట్ 395, 3 కందుకూరి జోడీ ప్యాక్స్ 999, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో దసరా పండుగ జాతర. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్, ఆర్టీసీ దగ్గర, నెల్లూరు.